సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గణతంత్ర దినోత్సవం రోజు పాఠశాలల్లోనే కాదు, ఆఫీసుల్లో వీధుల్లో కూడా పండుగ సంబరం మనకి కనిపిస్తుంది. అయితే మునుపటి ఉత్సాహం ఎందుకో కాస్త తగ్గిపోయినట్లు అనిపించిందండి. దేశభక్తి అన్నది జనవరి 26కి, ఆగస్టు 15కి మాత్రమే పరిమితం కాకూడదనే స్పృహ మన వృద్ధుల్లో కనిపించినంత బాగా మన తరానికి లేదు. ఇక ఇప్పటి తరం పిల్లల్లోనూ అదే ధోరణి మరింత ఎక్కువగా ఉంది. వృద్ధుల తరం పరాయి పాలనను అనుభవించిన వాళ్ళు, మన దేశంలోనే మనం బానిసలుగా చూడబడ్డం, పరాధీనత అంటే ఏమిటో తెలిసిన వాళ్ళు. గాంధీ గారి పిలుపు విని వంటి మీద నగల్ని స్త్రీలు సంతోషంగా స్వాతంత్ర నిధికి ఇచ్చేసేవారట. విదేశీ వస్త్రాలను వీధుల్లో పోసి తగులుపెట్టేవారట. జాతీయోద్యమంలో పాల్గొని దేశ స్వాతంత్ర్యం కోసం జైళ్లకు వెళ్లడం ఎంతో గౌరవమైన పనిగా చూసేవారట అప్పుడు. ముందు ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ముందుగా సకులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేయడానికి మనతో పాటు నిరంజని రెడీగా ఉన్నారు. మరి ఆ వంటకం ఏంటో నిరంజని అడిగి తెలుసుకుందాము. హాయ్ నిరంజని. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాను. ముందుగా మీకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. ఈ రోజు మా సకులందరికీ ఏ వంటకం చేసి చూపించబోతున్నారు? లెమన్ పూరి. లెమన్ పూరి అంటే నిమ్మకాయ రసంతో చేస్తారా? ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, చూస్తే మీకే తెలుస్తుంది. ఓకే, మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తావా? షూర్. మైదా పిండి, పంచదార, బటర్, నిమ్మరసం, సాల్ట్. ఓకే, మరి లెమన్ పూరికి కావాల్సిన పదార్థాలని తెలుసుకున్నాం కదా, మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఏం చేయాలి? ఒకసారి బౌల్ ఇవ్వండి. మైదా పిండి కలుపుకోవాలి. ఓకే, అది మైదా పిండి. పూరిలా ఒత్తుకోవాలి ఇది. ఓకే, కొంచెం సాల్ట్. ఓకే, కొంచెం సాల్ట్, మైదా తీసుకున్నాము. అలాగే కొంచెం బటర్ కూడా కొంచెం సరిపోతుందా? కొంచెం సరిపోతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద క్వాంటిటీ బట్టి ఉంటుంది, మోతాదుని బట్టి తీసుకోవాలి. ఓకే. వాటర్. ఇప్పుడు అది మామూలుగా పూరి పిండి ఎలా అయితే కలుపుకుంటాం అలా కలిపేసుకోవడమే. అలాగే. ఓకే, వంటలు చేస్తూ ఉంటావా ఇంట్లో? చేస్తుంటా. బాగా చేస్తుంటాను. ఓకే, చాలా ఇంట్రెస్ట్ నాకు సఖీ అంటే, అందుకోసమనే వచ్చాను. ఓకే, ఎక్కడ ప్రాపర్ మీది? శ్రీకాకుళం. మాది శ్రీకాకుళం. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కోసం వచ్చావా? ఈ ప్రోగ్రామ్ కోసమే సఖులందరినీ ఒకసారి పలకరిద్దామని వచ్చాను. ఓకే ఓకే, ఏం చేస్తున్నావు ప్రెసెంట్? నేను జాబ్ చేస్తున్నాను. MBA ఫినిష్ అయింది. ఇక్కడే హైటెక్ సిటీలో జాబ్ చేస్తున్నాను. ఇక్కడే జాబ్ చేస్తున్నాను. రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉంటాను నీకు టైం దొరికినప్పుడు? టైం దొరికినప్పుడు యూట్యూబ్ లో, అలాగే యూట్యూబ్ లో చూస్తావు. దానికి టైం ఏమి ఉంటుంది? ఓకే, అంటే పూరీల పిండిలా కలుపుకోవాలి కాబట్టి నీట్ గా చేత్తో కలిపేద్దాము. ఓకే. ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. ఒక తమ్ముడు. ఏం చేస్తున్నాడు? తను ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఇంజనీరింగ్. ఓకే, ఇలా ఉన్నాం కదా, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. ఒక ప్లేట్ ఇస్తారా? ఇలా పిండిలా కలిపేసుకోవాలి. ఇలా పూరి పిండిలా కలుపుకోవాలి. ఓకే, అలా పూరి పిండి కలిపేసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలా? చిన్న చిన్న పూరీలు చేసుకోవాలి. పూరి చేసుకుందామా? కొంచెం పిండి తీసుకొని పూరిలో ఒత్తుకోవాలి. ఈలోపు మనం పూరి చేసుకునే వరకు మనకు ఆయిల్ కూడా వేడి చేసుకోవచ్చు. డీప్ ఫ్రై చేయాలి కదా. పెట్టేనా? పెట్టేయండి. ఓకే, ఈలోపు నేను దీంట్లో ఆయిల్ వేస్తాను. ఓకే. ఓకే, ఆ ఉండలన్నీ కూడా మనం అలా చిన్న చిన్న పూరీలు చేసేసుకుందాం. చిన్న పూరీలు. ఆయిల్ ఫ్రై అవుతుంది కదా, మనకి పాకం కూడా కావాలి. సో పాకం పెట్టుకోవాలి మనం. ఓకే, ఈ స్టవ్ మీద పాకం పెట్టేనా? పాకం పెట్టండి. షుగర్ అటువైపు ఉంది. ఒకసారి
సో తీగ పాకం పెట్టుకోవాలి అంటే లైట్ పాకం. లైట్గా. ఓకే. కప్ మొత్తం వేసేనా? వేసేయండి. వాటర్ చూ సరిపోతుంది. తీగ పాకం మాత్రమే పెట్టుకోవాలండి, ముదురు పాకం రాకూడదు. ఈలోపు మనకి ఇది రెడీ అవుతుంది, అలాగే ఆయిల్ కూడా వేడి అవుతుంది మనం ఆ పూరీలు చేసుకునే వరకు. చూడండి పాకం అవుతుంది మనకి. ఓకే. ఇది మొత్తం లైట్ తీగ పాకం రావాలి. పూరీలు ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఓకే. గోల్డ్ కలర్ వచ్చే వరకు చేసుకోవాలా? అదే గోల్డెన్ బ్రౌన్. గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేలా చేసుకోవాలి. ఓకే. చిన్నప్పుడు ఈ గణతంత్ర దినోత్సవం ఎలా జరుపుకునేవాళ్ళు? స్కూల్లోనే. స్కూల్కి వెళ్ళడం, జెండా వందనం. ఓకే. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే నుంచి తీసేసుకోవడమే. అది కూడా వేసేద్దాం. ఇది కూడా వేసేసుకుందాం. సరిపోతుందా? సరిపోతుంది. ఆఫ్ చేసేనా? మన పూరీలు కూడా ఫ్రై అయిపోయాయి. ఓకే. ఓకే, మనకి పూరీలు కూడా రెడీ అయిపోయినాయి, అలాగే లేత పాకం కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి? ఇది లెమన్ పూరీ కాదు, ఇప్పుడు లెమన్ యాడ్ చేసుకున్నాం ఇందులో. ఓకే, లెమన్ పూరీ కాబట్టి లెమన్ యాడ్ చేస్తారు. లెమన్ జ్యూస్. ఇది దేనిలో? పాకంలోనే. ఓకే, పంచదార పాకంలో. సరిపోతుంది. మిక్స్ చేయనా? మిక్స్ చేసేయండి. లెమన్ వేసాక ఫ్లేవర్ మంచి స్మెల్ కూడా స్మెల్ వస్తుంది. నెక్స్ట్ పూరీలు యాడ్ చేసుకుందాం. ఓకే, అది వేరే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందామా? అలాగే. ఇలా అరేంజ్ చేసుకుందాం. ఓకే. సో పాకం వేసుకుందాం. ఓకే, దాని మీద పైన వేసుకోవడమే, పైన ఇలాగా అప్లై చేసుకోవడమే. ఓకే. ఇలా గార్నిష్ చేసుకోవాలి. లెమన్ పూరీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మన సకులందరికీ మరొకసారి చెప్తాను. ఓకే. లెమన్ పూరీ రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. లెమన్ పూరీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు మైదా, పంచదార, ఉప్పు, బటర్, నిమ్మరసం. లెమన్ పూరీ తయారు చేసే విధానం: ముందుగా బౌల్ తీసుకొని అందులో మైదా, కొద్దిగా ఉప్పు, కొద్దిగా బటర్ వేసి కొంచెం నీరు పోసి పూరీల పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీలుగా ఒత్తుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేడి చేసి ఈ పూరీలను డీప్ ఫ్రై చేయాలి. వేరొక స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి అందులో పంచదార, నీరు పోసి పాకం వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడు ఈ పాకంలో నిమ్మరసం కూడా కలిపి ముందుగా వేయించుకున్న పూరీలపై వేయాలి. అంతే, తీయ తీయగా పుల్ల పుల్లగా ఉండే లెమన్ పూరీలు రెడీ. ఓకే, లెమన్ పూరీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు రుచి చూద్దాం. నిరంజని, నువ్వు చెప్పినట్టే తీయ తీయగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉంది. చెప్పాను కదా, స్వీట్ నచ్చిన వాళ్ళకి మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది. ఎందుకంటే పులుపు ఉంది కదా, కొంచెం టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ కూడా వస్తుంది. మంచి వంటకాన్ని మా సకులందరి కోసం పరిచయం చేసినందుకు నీకు అనుస్వార్ నుంచి గిఫ్ట్ వోచర్, అలాగే గిఫ్ట్ హ్యాంపర్ కూడా. చూసారు కదా సకులు, లెమన్ పూరీలు నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి. ఈజీ ప్రాసెస్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీరు మా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే మాకు కాల్ చేయాల్సిన నంబర్ 04023556540కి కాల్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. ఇది ఇవాల్టి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మరో విభిన్న వంటకంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.